రామ్ చరణ్ గారు అనాథ పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ పంపించారు. ఆ గిఫ్ట్స్ చూసిన తర్వాత ఆ పిల్లల ముఖాల్లో ఆనందం చూస్తా ఉంటే మనందరికి కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ది సినిమా సుమారుగా 400 కోట్లకు పైగా వసూలు సాధించి ఇంకా కూడా మంచి కలెక్షన్స్తోని థియేటర్లో ముందుకు దూసుకెళ్తూ ఉంది. సో ఈ శుభ సందర్భంలో రామ్ చరణ్ గారి టీం అందరూ కూడా కలిసి అనాథ పిల్లలందరికీ కూడా అనాథాశ్రమాలకు వెళ్ళి మరీ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారనమాట. అది కూడా ఏదో కాదు, పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి చేతిలో మనకు కనిపించేటటువంటి బ్యాట్ అన్నమాట. ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉండేటటువంటి బ్యాట్లు తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చారు. సో ఆ బ్యాట్ల పైన స్వయంగా రామ్ చరణ్ గారితో సైన్ చేయించి మరీ ఇచ్చారనమాట. సో మనందరికి కూడా ఒక ఆశ ఉంటుంది, అరే హీరోని మనం కూడా చూడాలి అని చెప్పేసి. కనీసం చూడకపోయినా కూడా వాళ్ళ నుంచి ఏదో ఒకటి మనము ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా అరే ఆయన మనకు సైన్ చేసినటువంటి గిఫ్ట్ మన చేతిలో ఉంది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం అదే కనిపిస్తూ ఉంది. అండ్ నార్మల్గా మనందరికీ తెలుసు, ఇలాంటి పిల్లలు ఎలాంటి ఆనందానికి కూడా నోచుకోరన్నమాట. సమాజంలో చాలామంది పిల్లల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళని తినడానికైనా కూడా అమ్మనాన్నలు మారం చేస్తూ ఉంటారు. అండ్ వీకెండ్ వస్తే చాలు కొన్ని గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు, బయటికి తీసుకెళ్తూ ఉంటారు, షాపింగ్కి తీసుకెళ్తూ ఉంటారు, సో వేరే ఇతరత్ర ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా వీళ్ళు చూసినప్పుడు అరే మాకు కూడా ఇలాంటి అంటే మేము కూడా ఇలాంటివన్నీ కూడా ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము, మాకు కూడా అమ్మ నాన్న ఉండి ఉంటే మేము కూడా అదే విధంగా వెళ్ళే వాళ్ళం కదా, ఈ విధంగా ఎవరు లేకుండా ఉంటామంటూ వాళ్ళు ఆలోచిస్తూ కురింగిపోతూ ఉంటారు. సో ఖచ్చితంగా మనం ఈ విధంగా ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా, ఏ విధంగా వాళ్ళని సంతోషంగా ఉంచాలి అనుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళందరికీ కూడా మనసులో ఇలాంటి ఆలోచన మెదులుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు, కొంతమందికి నిజంగానే తల్లిదండ్రులు ఉండరు, ఇంకొంతమంది కసాయి తల్లిదండ్రులు రోడ్లపైన వదిలేసి వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది పుట్టగానే చెత్తబుట్టలు అక్కడక్కడ పడేసి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అమ్మా నాన్నలు ఉండి కూడా లేని విధంగా అనాథలుగా పెరుగుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకు శాశ్వతంగా అలాంటి ఆనందాన్ని అయితే మనం ఇవ్వలేకపోవచ్చు, బట్ ఎప్పుడో ఒకసారి అయినా కూడా కొంచెమైన ఆనందాన్ని కలిగిస్తే అంతకుమించి తృప్తి ఏది కూడా ఉండదంటూ చాలామంది అప్పుడప్పుడు కూడా అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే డ్రెస్సులు డొనేట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఆ లోటుని మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేరు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ది సినిమా ఇంత మంచి సక్సెస్ అయ్యింది, 400 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. సో ఈ శుభ సందర్భంలో సమాజానికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ఈ విధంగా పిల్లలందరికీ కూడా బ్యాట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. నిజంగా ఈ దృశ్యాలు కావచ్చు, ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మీరు కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయ్యి ఉంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు, అండ్ పెద్ది సినిమా మీరు చూసిన తర్వాత ఎలాంటి ఫీల్ మీకు కలిగింది, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.